నూల్కోల్ గ్రేవీ. నూల్కోల్ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాన్ని ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నూల్కోల్ ముక్కలు 1 కప్పు. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము నూల్కోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఓకే, సో నూల్కోల్ ఎందుకు ఉపయోగము ఏంటి, ఆరోగ్య రీత్యా అది ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే, గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది నూల్కోల్ ద్వారా. అంటే కొంతమందికి అసలు తెలియదు నూల్కోల్ తెలిసినా కూడా అసలు దాంతో ఏం చేసుకుంటాము, అసలు దాంతో ఏం చెయ్యాలి, ఇలాంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి 100%. ఎందుకంటే కొన్ని కామన్గా ఉండేవే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా అండి అన్ని తీసుకోము, మనం ఎక్కువగా చేసుకునేది తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు అలవాటు, ఏది అలవాటు ఎక్కువగా ఉంటే అది తీసుకుంటూ ఉంటాం. అయితే నూల్కోల్ కూడా చాలా అంటే దొరుకుతాయి మనకి బయట, అవైలబుల్గా ఉంటాయి. కానీ తీసుకోవడానికి మనకు అసలు చెయ్యరాదు, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి. సో చక్కగా ఉంటుందండి గ్రేవీ, చాలా బాగుంటుంది దాంతో. తర్వాత కర్రీ వేపుడులా కూడా చేసుకోవచ్చు. ఇది హార్ట్ హెల్త్ చాలా మంచిది. అలాగే క్యాన్సర్ని నివారించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు ఏంటి అంటే జలుబులు, దగ్గులు, వేడి చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకు నూల్కోల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఈ వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు తగ్గుతాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, అంతకన్నా ఏం లేదంటే మనకి ఇలా వాతావరణం మారగానే అన్ని రోగాలు రావడము అలా లేకుండా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, అంతకన్నా ఏం లేదు. సో అలా మనకు నూల్కోల్ ఈసారి కనిపిస్తే 100% తీసుకోండి. ఈ గ్రేవీని మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. చాలా ఈజీ, ప్రిపరేషన్ మెథడ్ అయితే చాలా చాలా ఈజీ అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఈ గ్రేవీ ఏంటి అంటే మామూలుగా మనకు రైస్కి బాగుంటుంది, తర్వాత చపాతీకి, జొన్న రొట్టెకి మనం ఏం తింటే అది, దానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. యూనివర్సల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బాండి కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసానండి. ఎందుకు 3 స్పూన్స్ అంటే మనకు నూల్కోల్ బాగా వేగాలి, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. నూల్కోల్ సాధారణంగా మనకు నీరుకాయల్లా కాకుండా, నీరుకాయలాగే ఉన్నప్పటికీ కూడా వాటి మీద కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అందుకు కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటే ఆ పచ్చి వాసన పోయి చక్కగా టేస్టీగా ఉంటుంది. నూనె వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ఈ నూల్కోల్ అనేది ఒక దుంప లాంటిది, అందుకు టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. మామూలు నీరుకాయలు అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి, దానికి పెద్ద నూనె కూడా అవసరం లేదు. కానీ దీనికి ఏంటి అంటే కొంచెం దుంప కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అది నూనె బాగా వేస్తే బాగా వేగుతుంది, పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం కాస్త ఆవాలతో మొదలు పెట్టేద్దాం. ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, వేసుకున్నాక మిగతా ఏది కూడా వేయక ముందే కూడా మనము ఈ నూల్కోల్ని మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఓకేనా. సో ఆ తర్వాతే మనము వేరే అంటే టొమాటో ప్యూరీ ఇవన్నీ కూడా వేస్తున్నాం, సాధారణంగా అవి వేస్తూ ఉంటాం ముందు. కానీ నూల్కోల్ విషయంలో మాత్రం ఫస్ట్ మనం చక్కగా వేయించేసుకున్నాక అప్పుడు వేసుకుందాం. 1 కప్పు నూల్కోల్ ముక్కలు వేసేసాను. ఇది ఒక్కసారి మనం చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఏంటి అంటే మనకి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో నూల్కోల్ ముక్కల్లో కాస్త ఉప్పు కూడా, అంటే కూరకు కావాల్సినంత, అంటే గ్రేవీకి కావాల్సినంత ఉప్పు నేను వేసేసాను. చూసారా, అంటే కొంచెం మనకు లైట్గా నూనె ఎక్కువ వేసాం కాబట్టి మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇది కొంచెం మనకు అలా వేపుడులాగా కరకరలాడుతూ ఉంటుంది. మిగతా మన గ్రేవీ వేసిన తర్వాత కొంచెం మెత్తబడిపోతుంది, బాగుంటుంది. ఓకే, ఇది ఒక 2 మినిట్స్ మనకు చక్కగా వేగింది, ఒక 30-40% వేగింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకుందామంటే పుదీనా వేద్దాం. సో మంచి ఫ్లేవరు, మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటిది. సో చక్కగా పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి, సో దట్ మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. కొంతమందికి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే కొంచెము ఇష్టం ఉండదు, అంటే అదే తిన్నట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటారు, అంటే వేరే టేస్ట్లు అవన్నీ రావు అంటారు.
సో అలాంటి వాళ్ళు 1-2 వేసుకోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసేసాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నామండి, దాని తగ్గట్టుగా అల్లం తీసుకున్నాము. సో దానికి తగ్గట్టుగా మీరు కూడా ఈ గ్రేవీ ఇది వేసేసుకోవచ్చు పేస్ట్. ఇది ఒక్కసారి మనము 1 నిమిషం పాటు ఇలా అనేసుకున్నామంటే మనకి ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అల్లం పచ్చిమిర్చి మనం పచ్చిగానే గ్రైండ్ చేస్తాం కదా, సో అందుకు ఒక్కసారి ఇక్కడ అలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం తింటామంటే గ్రేవీ అన్నాం కదా, సో గ్రేవీ అంటే 100% మనకు టొమాటో ప్యూరీ అనేది 100% వేస్తాము. అలా 1 కప్పు టొమాటో ప్యూరీ. ఇప్పుడు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మన పూరీల్లో వాటికి కూడా బాగుంటుందండి 100%. ఇది చూస్తే నాకు అసలు పూరీ కుర్మలాగా అనిపిస్తుంది సడన్గా చూస్తే. ఓకే, సో ఇలా మనం చక్కగా అన్నీ వేసేసుకున్నాము. ఇక మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే చివరిగా పెరుగు. అంటే పెరుగు ఫ్లేవర్ అనేది దీంట్లో ముఖ్యమైనదనమాట. అంటే మనకు ఆ పులుపు ఫ్లేవరు కొన్ని కర్రీస్లో వేస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా నార్త్ ఇండియన్ కర్రీస్లో కొంచెం కొన్నిట్లో వేస్తూ ఉంటాం, అలా ఉంటుందన్నమాట. ఇది ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. చక్కగా మనకు ఆ గ్రేవీ అంతా కూడా రెడీ అవుతూ ఉంటుంది. మనం చక్కగా నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా టొమాటో ప్యూరీ వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికిచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి, మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కాస్త మిరియాల పొడి, అలాగే కాస్త పెరుగు. ఇది చాలా అంటే మెత్తగానే ఉంది పెరుగు. మీకు ఒకళ్ళు గడ్డలుగా ఉంటే మాత్రము 100% మీరు బీట్ చేసి వేసుకోండి, కానీ ఇది కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి పర్వాలేదు. ఒక 2 స్పూన్ల పెరుగు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా మనకు చక్కగా ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు చివరిగా దీనిపైన నుంచి కాస్త పచ్చి కొబ్బరి తురుము, నూల్కోల్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో నూల్కోల్ గ్రేవీని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నూల్కోల్ ముక్కలు 1 కప్పు. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, నూల్కోల్ ముక్కలు, కాస్త ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పుదీనా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో కాస్త మిరియాల పొడి, పెరుగు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే నూల్కోల్ గ్రేవీ రెడీ.